గత 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. నిజంగా ఆద్యంతం కలెక్టర్ల కాన్ఫరెన్స్ను పరిశీలిస్తే ఆత్మస్తుతి పరనింద ఇది తప్ప ఏం కనిపిస్తలా. దేశంలోనే అత్యంత సీనియర్ నేను, విజనరీ నేనని చెప్పుకోవడం తప్ప అంకెల గారడితో అభివృద్ధిని చూపించడం తప్ప అవకాశం ఉన్న చోటల్లా వైసీపీ ప్రభుత్వాన్ని, మా అధినాయకుడిని విమర్శించడం తప్ప ఏ హామీ అమలు చేయకపోయినా మొత్తం హామీలు అమలు చేసామని చెప్పి డూప్ చేయటం తప్ప ఏ ఒక్కటి కనిపించలా. చివరికి పీపీపీ మోడలు, P4 అని గొప్పలు చెప్పుకోవడం తప్ప నిజంగా 2 రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమిటో చెప్పాలని నేను చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు 4వసారి అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు 4వసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టారు. మీరు పెట్టినటువంటి కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశం ఒక ప్రతిష్టమైనటువంటి నిర్ణయాలు కానీ, నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక మీద చర్చించిన దాఖలాలు ఎక్కడా కనిపిస్తలా. ఈ 15 నెలల పాలనలో ఏం చేశాము, ముఖ్యంగా వ్యవసాయం మీద కానీ, విద్య మీద కానీ, వైద్యం మీద కానీ, ఉపాధి మీద కానీ, రోడ్స్ మీద కానీ, మౌలిక వస్తువుల మీద కానీ, సంక్షేమం మీద కానీ ఒక కాంక్రీట్ చర్చ ఇది చేశాం, ఇదిగో ఈ మోడల్లో తీసుకున్నాం, ఈ సహాయం రాష్ట్ర ప్రజలకు చేశాం అని ఈ 15 నెలల వ్యవధి గురించి మీ పరిపాలనలో చెప్పలేనటువంటి దుర్భర దారిద్ర్యమైన పరిపాలన ఈ రాష్ట్రంలో మీరు చేస్తూ ఉన్నారని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. నిజంగా వ్యవసాయానికి ఉదాహరణకు తీసుకుందాం. వ్యవసాయానికి సంబంధించి పూర్తిగా సంక్షోభంలో ఉంది వ్యవసాయం. మీ ఆలోచన కరెక్టే, వ్యవసాయం దండుగా ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేయొద్దని మీ ఆలోచనలు మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో రైతాంగం విలవిల్లాడిపోతూ ఉంది. యూరియా కొరత, ఎరువుల కొరత, నాణ్యమైన విత్తనాలు లేవు, సరసమైన ధరలకు అమ్మే పరిస్థితి లేదు. ఎంత దారుణం అంటే పండిన పంటకు గిట్టుబాటు ధర కూడా అమ్ముకునే స్థితి లేదు. వ్యవసాయాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు మీరు. దానికి సంబంధించి నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఒక్క పొల్లైనా ఎందుకు మాట్లాడలేకపోయారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. చివరికి మీ వల్ల జరిగినటువంటి తప్పిదాలు, మీ పొలిటికల్ గవర్నెన్స్లో జరిగినటువంటి నష్టాలు, మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో జరిగినటువంటి అనేకమైనటువంటి హింసలు, వాటిని తీసుకెళ్లి అధికారుల మీద తోసేసారే తప్ప నిజంగా ఎక్కడ వాటి మీద చర్చ జరగల. నేను ఎందుకు అడుగుతానంటే ఎంత దారుణం అంటే, కలెక్టర్ల కాన్ఫరెన్స్ అంటే ది ప్రెస్టీజియస్ కాన్ఫరెన్స్ అకార్డింగ్ ద ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అకౌంటబిలిటీ అనేది ప్రజలకు దీని ద్వారా తెలుస్తుంది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ప్రభుత్వ పరిపాలన ఏంటి, దేని మీద చర్యలు తీసుకుంటా ఉంది, కలెక్టర్లతో ఏం మాట్లాడుతూ ఉంది. అలాంటి అతి ముఖ్యమైనటువంటి సమావేశానికి మీ డిప్యూటీ సీఎం ఉన్నాడే, ఆయన ఎగరామం ఒకరోజు సరే, ఆయన ఉన్నాడు సకల శాఖ మంత్రి మీ పుత్రరత్నం, వారు పూర్తి డుమ్మా. అంటే కలెక్టర్ల కాన్ఫరెన్స్ మీద ఎంత మీరు ప్రయారిటీ ఇస్తూ ఉన్నారో అర్థం కాకనే అర్థమవుతా ఉంది ఈ రాష్ట్ర ప్రజలకు. నిజంగా ఈ రాష్ట్రంలో వ్యవసాయం దాదాపు సంక్షోభంలో పడిపోయింది. విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పంట కనీస మద్దతు ధర అందరూ చెప్పుకుంటూ ఉన్నారు, చర్చిస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఉల్లి, టమాటా పంటలో రైతులు పండించి రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు కర్నూలు ఆ ప్రాంతంలో. ఉదాహరణకి
ప్రకాశం జిల్లాలో కానీ బాపట్ల జిల్లాలో కానీ అయితే రైతులు పొగాకేసుకున్న రైతు ఉరేసుకునే స్టేజ్కి వెళ్ళిపోయారు. వర్జీనియా పొగాకు కానీ, నల్ల బర్లీ కానీ, తెల్ల బర్లీ కానీ. వరి సంగతి సరే, ఈ రాష్ట్రంలో ఎంత పంట వస్తూ ఉంది, దిగుబడి ఎంత అమ్ముతున్నారు, దళారీల రాజ్యం ఏంటనేది. కనీసం శనగ, కంది, పసుపు వీటి మీద కనీసం మీరు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మినిమం చర్చించలేకపోయారు. ఉదాహరణకి మిర్చి రేటు లేదు, రైతులు వచ్చి యార్డుల్లో అల్లాడిపోతున్నారని మా నాయకుడు వెళ్తే వెంటనే కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాశారు. గుంటూరు మా నాయకుడు మిర్చి యార్డుకి వెళ్తే ధర పెంచమని, కొనమని. అట్లాగే మా నాయకుడు పొగాకు కోసం పొదిరెళ్తే కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాసి వదిలేశారు. ఇదేనా మీ త్రికరణ శుద్ధి అని అడుగుతా ఉన్నా. చివరికి మా మీద కేసులు పెట్టారు, అది వేరే విషయం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతిగా అనేక ఉద్యమాలు చేసి మీకు కనువిప్పు కలిగే విధంగా ప్రజల్లోకి వెళ్తుంటే మా మీద కేసులు పెట్టారు. మేము భరాయిస్తాం, రైతుల కోసం, ప్రజల కోసం. మా పార్టీ అది, మా సిద్ధాంతం అది, ప్రజల కోసం అండగా ఉండాలని మా ఆలోచన. కానీ ఎంత దారుణం అంటే వచ్చే ఏడాది యూరియా అయిపోతేనంట 800 రూపాయలు నగదు బదిలీ చేస్తానంటున్నాడు. ఇది ఎంత బూటకం అని అడుగుతా ఉన్నా. దీని మీద క్లారిటీ ఉందా మీ ప్రభుత్వానికి? అసలు రెస్పాన్సిబిలిటీ ఉందా మీ ప్రభుత్వానికి? ఇంత దారుణమైనటువంటి మోసాలు చేయటానికి ప్రభుత్వంలో ఉండి మీరు ఎందుకు పురిగొల్పుతా ఉన్నారు, ఎందుకు మాట్లాడుతూ ఉన్నారో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. నిజంగా ఇంకొక విషయం, గత కొన్ని రోజులుగా కర్నూలు జిల్లాలోనే టమాటా రైతులు కానీ, మరి ఉల్లి రైతులు రోడ్డు మీద పడేసుకుంటున్నారు, పారబోసుకుంటున్నారు కొనేవాళ్ళు లేక. కలెక్టర్ గారికి మీరు ఆ రైతులను ఆదుకోండి, కొనండి అని మీరు డబ్బులు ఎంత ఎలాట్ చేశారో, ఎంత ఇచ్చారో ఆ కలెక్టర్ గారిని అడగండి. ఆ కలెక్టర్ గారు చెప్పమనండి. ఇదేనా మీ రాజనీతి? ఇదేనా మీ పరిపాలన? ఇదేనా మీ ప్రభుత్వం మీద, ప్రజల మీద మీకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ? చెప్పండి ఒకసారి. ఎంత ఆ కలెక్టర్ గారు, కర్నూలు కలెక్టర్ గారు, దయచేసి మీడియా ద్వారా అడుగుతా ఉన్నా, మీకు చంద్రబాబు నాయుడు గారు ఉల్లి టమాటాకు సంబంధించి రైతులను ఆదుకోవడానికి ఎంత ఎలాట్ చేశారు చెప్పండి. చెప్పలేరు, చేయలేదు. కాబట్టి ఇంత దారుణమైనటువంటి పరిపాలన మీరు చేస్తూ ఉంటే చివరికి ఎంత దిగజారుతూ ఉన్నారంటే, ఈ రాష్ట్రంలో ఎరువుల కోసం అడిగితే మీడియా సంస్థల మీద కూడా కేసులు పెడుతున్నారు, బెదిరిస్తూ ఉన్నారు. చివరికి సాక్షి వాళ్ళ మీద కేసులు కూడా పెడుతున్నారు. ఆఖరికి మీరు వచ్చి ఏం చెప్తారంటే యూరియా కొరత ఫేక్ న్యూస్, ఎక్కడా యూరియా కొరత లేదని చెప్తా ఉన్నారు. ఇదేనా అకౌంటబిలిటీ అంటే? ప్రజలకు ఇచ్చేదా న్యాయం? మిమ్మల్ని గెలిపిస్తే మీకు మ్యాండేట్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసి మంత్రులుగా చేస్తే సంబంధిత ప్రభుత్వంలో పెద్దలు చివరికి మీరు యూరియా కొరత ఫేక్ న్యూస్ అని దబాయిస్తూ ఉంటే ఎవరు ఈ సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా, ఎవరు బాధ్యత వహిస్తారని అడుగుతా ఉన్నా. చివరికి ఎంత దారుణం అంటే ఈ లోపాలన్నీ ఉండారుగా కలెక్టర్ల మీద, అధికారుల మీద ఆ తప్పిదాలన్నీ తోసేస్తూ ఉన్నారంటే చివరికి ఒక పక్క ప్రజలను మోసం చేశారు. చివరికి ఐఏఎస్ చదువుకొని ఐఏఎస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సెలెక్ట్ అయ్యి రాష్ట్రానికి సర్వీస్ చేస్తున్నటువంటి కలెక్టర్లను, మన స్టేట్లో గ్రూప్ 1 చేసినటువంటి అధికారులను వాళ్ళని తప్పిదలుగా వాళ్ళని శిక్షించే విధంగా, వాళ్ళని తప్పుదావ పట్టించే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఈ ప్రభుత్వాన్ని ఎటు తీసుకెళ్తా ఉన్నారో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. నిజంగా ఈరోజు ఎరువులకు సంబంధించి ప్రభుత్వం మీరు ఇస్తూ ఉన్నారు, కానీ ఎరువులు ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి? మీ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ ఎరువుల్ని అన్యాక్రాంతంగా దారి మళ్లించి
అమ్ముకొని లబ్ధి పొందుతా ఉన్నారు. 270 రూపాయలున్న యూరియా కట్ట అదనంగా 200 కలిపి యూరియాను బ్లాక్లో అమ్ముతా ఉంటే మీరు తీసుకున్న చర్యలేయో చెప్పమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా ఇది ఎంత దారుణం అంటే, కష్టించి రెక్కాడితే డొక్కాడనటువంటి పంచెగట్టుకొని తలగడ్డ చుట్టుకొని ఉదయాన్నే పొలాలకు పోయే రైతుల్ని ఇది మోసం చేయటం కాదా చంద్రబాబు గారు అని అడుగుతా ఉన్నా.